కలత్రయం అంటే భూత భవిష్యత్తు వర్తమానంలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది నాకు తెలియబడుతుంటుంది. ఫస్ట్ స్వప్నం ద్వారా తెలుస్తూ ఉన్నింది. తర్వాత నాకు అమ్మవారు రావడం, ఆమె చెప్పడం, ఒంటి మీదకి రావడం, తర్వాత తెలియకుండానే అన్నీ రావడం. ఏదో నా చదువుకు నేను రాసే రాతలకు అసలు సంబంధం ఉండదు. అదంతా దైవానుగ్రహం వల్లనే నాకు వస్తాయి. మామూలుగా అయితే నాకు అన్ని లాంగ్వేజ్లు రావు. నేను రాసిన దాంట్లలో 124 లాంగ్వేజ్లు ఉన్నాయని అరబిక్ రాస్తూ ఉంటా, ఇరాను, మంగోలియా, ఉర్దూ, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తమిళ్, పలు భాషలు. అవి కొంతమంది చెక్ చేసినారు గురువులు. వాళ్ళైతే కొంతవరకు అనుకున్నారు ఇవి మహానుభావులు మాత్రమే రాయగలుగుతారు, అభంగాలు అన్నారు, ఏవేవో అన్నారు. నాకైతే అవి స్వప్నం ద్వారా వస్తాయి. ఫస్ట్ అవి స్వప్నం ద్వారా నాకు దర్శనం అయితే అవి నాకు తెలియకుండా నా చేయి రాస్తుంది. కొన్ని నాకు బాగా అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. తర్వాత ఈ రోజు వచ్చింది అర్థం కాకుండా పోయింది, మళ్ళీ పోను అది నాకు రివీల్ అవుతుంది. ఓ రోజు ఒకటి పెడుతుంది, దాన్ని శోధన చేసుకోవడం. అది ఎలా నాకు నేనే శోధించుకుంటున్నా అంతర్ముఖంగా. బహిర్ముఖం అంతర్ముఖం అని నాకు వస్తుంటది. నాదంతా ఆత్మతత్వం. ఆ పరమేశ్వరుడే, ఆ అమ్మవారే నాకు గురువు, ఆ శివుడే నా గురువు. నాకు వేరే గురువులే. నా అంతటా నాకు మంత్రాలు వస్తాయి, నా అంతటా నాకు తంత్రాలు వస్తాయి, నా అంతటా నాకు కవితలు వస్తాయి, నా అంతటా నాకు. అప్పుడు అష్టపదులు దత్తపదులు అంటే నాకు తెలియవు. అష్టపదులు, దత్తపదులు, సప్తపదులు నాకు అవన్నీ వస్తున్నాయి. మళ్ళా పదార్థం అయింది. ఇక పంచకం రాయి అనింది. పంచకం అంటే కూడా తెలీదు. పంచకం అంటే 5 లైన్లతో కూడింది ఒక పద్యాలు కానీ ఒక పాటలు కానీ అనేది నాకు తర్వాత తెలుసుకున్నా. నాకు అవి తెలియకుండా వస్తాయి. ఏది చెప్పినా మర్మమే, మామూలుగా ఉండదు. ముసుగులో పెట్టి చెప్పడమే తప్ప పగలగొట్టినట్టు ఉండదు. కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పనట్లు చెప్పకనే చెప్పినట్లు ఉంటాయి. అంత యోగుల భాష మామూలు వాళ్ళకు అర్థం కావడం కష్టం. కానీ ఆ యోగ విద్యలో ఉన్న వాళ్ళైతే కొంతవరకు నేను చెప్పింది గ్రహించగలుగుతారు. నేను కాని స్థితి నాలో ఏదో ఉంది, అది దైవ స్థితి. నువ్వు రాజుల శివరాజ యోగిని అని కూడా రాస్తా ఉంటుంది. ఆడ అమ్మవారే పలుకుతుంది, నా అంతర్వాణి చెప్తా ఉంది, నా చేయి రాస్తా ఉంది. చెవిలో మాట చేతిలో గీత అని నాకు అవి అలా తెలుస్తుంటాయి, వస్తుంటాయి. పోను నీ మాట 10 మందికే బాట, ఆ వాగ్దేవి మాట వరాల మూట, ఈ దేవి మాట తప్పదు అంట అని ఆవిడ పలుకుతుంది. పలుకు నాది కాదు, దేహంలా నేనున్నా, దేహంలో చర్యలేవి నావి కావు. ఆ స్థితి నాకుంది కాబట్టి ఆ అమ్మ ఏం పలికిస్తుందో ఆవిడ ఇష్టం, ఆవిడ పలుకు నా పలుకు.